న్యూ ఇయర్ అంటే అలాగే ఉంటుంది. నేను ఒక ఆయన అడిగా, బ్రదర్ కొత్త సంవత్సరం ఎలాగుందంటే, ఏముందండి గోడ మీద క్యాలెండర్ తప్ప అన్నీ పాతవే అన్నాడు. మనకు కూడా అలాగే ఉంటుంది, గోడ మీద క్యాలెండరు, మోటో వస్తుంది, ప్రామిసెస్ ఇవి తప్ప మిగతాది అంతా సేమ్ టు సేమ్. గత సంవత్సరం అనొచ్చు కదా, కనుక గత సంవత్సరం ఏం జరిగిందో అన్నీ మర్చిపోండి. ఇలాగ నేను చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది, అంత తేలిక బ్రదర్, 365 రోజులు జరిగిన స్టోరీలన్నీ ఒక్క పూట మర్చిపోతామా ఏంటి? ఎలాగ వీలవుతుంది? ఈరోజు ఇప్పుడు రక్షించబడినామంత బ్రాండ్ న్యూ క్రిస్టియన్ లైఫ్ ఆరంభించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు కొత్త సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి బాధ కష్టము కలగచేయడు. ఆయన మన జీవితంలో ఆయా పరిస్థితుల గుండా, బాధల గుండా తీసుకుని వెళ్తున్నాడంటే ఒక ఉద్దేశం అనేది ఉంది. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడచ్చు. వెనక ఉన్నవి మరచుట అంటే తెలుగు బైబిల్లో అక్కడ ఒకటి వేసి కింద రాశారు, లక్ష్య పెట్టక అంటే నిర్లక్ష్య పెట్టుట. చదవడం మర్చిపోము, కానీ పట్టించుకోకుండా ఉండాలా అని మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక పౌలు ఒకటే చేస్తున్నాడు, నేను వెనక ఉన్నవి మరచి. మనం కూడా గత సంవత్సరం అంతా కంప్లీట్గా మరచిపోయి ముందున్న దాని కొరకై వేగిర పడచ్చు. దేవుని ఉన్నతమైన పిలుపు కొరకైన బహుమానము దేవుడు సిద్ధపరిచిన దాన్ని పొందుగా ముందుకు సాగాలని కొత్త సంవత్సరంలో వాక్యం ద్వారా సవాలు చేయబడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏం మర్చిపోవాలి? మర్చిపోవడం సాధ్యం అవుతుందా? కనీసం 5 సంగతులు వాక్యము ద్వారా ఏం మర్చిపోవాలో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఇర్మియా గ్రంథం 31, బుక్ ఆఫ్ జెరిమియా చాప్టర్ 31 వర్స్ 34. ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేరు. నేను దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఈ ఆఖరి వరుసలు చూడండి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకము చేసుకొనను. ఐ విల్ రిమెంబర్ దైర్ సిన్స్ నో మోర్. ఇక వారి పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అంటే అర్థమేంటి? వారి పాపములను నేను మరచిపోయి ఉన్నాను. కనుక మనం కూడా మొట్టమొదట మర్చిపోవాల్సిన సంగతి ఏంటంటే, వీ హ్యావ్ టు ఫర్గెట్ అవర్ పాస్ట్ సిన్. గత కాలం యొక్క పాపాన్ని మర్చిపోవాలా. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, మేమేం పాపం నుండి కడగబడిన పరిశుద్ధులం కదా, పాపం ఏంటి మాలో రావడం ఏంటి అని అనుకోవటానికి అవకాశం ఉంటుందేమో. కానీ మీకు తెలుసో తెలీదో, కొత్త నిబంధనలో పాపం అనే మాట ఏ పుస్తకంలో రాయబడిందో తెలుసా? రోమాపత్రికలో. రోమాపత్రిక సువార్త కాదు, అది రోమీయులు ప్రముఖమైన వారి కొరకై అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు అద్భుతంగా లిఖించబడిన పత్రిక. కనుక పాపము ఒకవేళ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎడతెగకుండా చేయడం సాధ్యం కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఏ క్రిస్టియన్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ సిన్నింగ్. పాపము చేయట్లో క్రైస్తవుడు ఎప్పుడు విజయవంతుడిగా ఉండలేడు. దాని అర్థం ఏంటంటే, క్రిస్టియన్ ఈజ్ నాట్ సిన్లెస్ బట్ సిన్స్లెస్. ఒక క్రైస్తవుడు పాపము పూర్తిగా చేయకుండా ఉండడానికి కాదు దాని అర్థము. అయితే పాపములకు దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతా ఉంది. అందుకే అపోస్తుల అయిన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి, సిన్ దట్ ఈజిలీ బిసెట్స్ us. కనుక క్రైస్తవ జీవితంలో పాపం ద్వారా పట్టబడి బంధించబడి ఉన్నప్పుడు యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి రక్త ప్రోక్షణను మనం అనుభవించిన వారమై ఆ రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు స్వకీయ సాంపాద్యముగాను, దేవుని ప్రజలుగాను, జనముగాను, స్వాస్థ్యముగాను, సొత్తుగాను, ఆయన పెళ్లి కుమార్తెగాను, సంఘముగాను చేయబడ్డామన్న సంగతి మనకు పరిచయం.
అయితే రక్షణ పొందిన తర్వాత రోజులు గడిచే కొలది ఆయా పొరపాట్లను బట్టి తెలిసి తెలియక సాతానుడు మనల్ని బంధించి వశపరుచుకొని లోబర్చుకొని రకరకాల పరిస్థితుల్లో ఉచ్చుల్లో చిక్కుని ఉన్నప్పుడు, పాపం యొక్క సంఖ్యలలో నుండి బయటికి రాకుండా వాటి ద్వారా పట్టబడి ఉన్నప్పుడు, దాని మీద విజయం లేకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు కరుణించి పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించి యేసుప్రభు యొక్క రక్తము ద్వారా తిరిగి శుద్ధీకరించి పాపం నుండి తప్పించబడి పరిశుద్ధులుగా మార్చబడటానికి మరలా అవకాశం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు సాతానుడు మనకి ఏ జ్ఞాపం చేస్తాడంటే, మన పాపాలు మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం, కానీ సాతానుడు జ్ఞాపం చేస్తాడు, పలానా వాళ్ళతో ఇలాగ మాట్లాడారు కదా, ఆఫీస్లో ఇలాగున్నారు కదా, కొలీగ్స్తో ఇలాగున్నారు కదా, లేదా క్లాస్మేట్స్తో ఇలాగున్నారు కదా, ఇలాగ రకరకాలన్నీ గుర్తు చేసిన తర్వాత నిజమే కదా, నేను ఇలాగున్నానే, అయ్యో ఆ పాపం ఎవరు క్షమిస్తారు, ఆ అపరాధం ఎవరు క్షమిస్తారు, ఆ దోషం ఎవరు మన్నిస్తారు? ఆ పాపములోనే తిరిగి మనము నిలిచి ఉండినట్లుగా ముందున్న పరిశుద్ధత వైపు సాగిపోకుండా సాతాను వేసే కుట్ర, పన్నాగం, పాత పాపాన్ని, ఒప్పుకున్న పాపాన్ని తిరిగి జ్ఞాపకం చేయటానికి చేసే ప్రయత్నం. ఇప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే, ప్రభు అన్నాడు, ఆ పాపం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు నేను దానిని జ్ఞాపకము చేసుకొనను. ప్రభుకేమో జ్ఞాపకం ఉండదు, కానీ మనకు బల జ్ఞాపకం ఉంటాయి. ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదు, ఏది మర్చిపోకూడదో అది మర్చిపోతూ ఉంటాం. అందుకే ప్రభుకి మనకు భిన్నంగా ఉంది. ప్రభు అన్నాడు, నేను మీ పాపములు ఎత్తి సముద్ర అగాధములో వేసినాను, మీకు అలా చెప్పబడుతూ వచ్చింది. కానీ మనకు మాత్రం మరల గుర్తు వస్తూనే ఉంటాయి. దాని ద్వారా పట్టి పీడించబడుతుంటాం, ఆత్మీయంగా ముందుకెళ్ళలేక, ఆత్మీయంగా అక్కడే నిలబడలేక, తిరిగి లోకంలో పడిపోలేక, ఏం చేయాలో దిక్కు తెలియకుండా జీవితంలో నిరాశ నిస్పృహల్లో కృంగిపోయిన మానవ జాతి కొరకై, విశ్వాస వీరుల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ దినాన మన కొరకై సిద్ధపరచబడిన దైవ వాక్యం ఇచ్చే సందేశం ఏంటంటే, ఫర్గెట్ యువర్ పాస్ట్. నీ గతకాలం యొక్క పాపాన్ని మరచిపో. కారణం ఏంటంటే, నేను దాన్ని మర్చిపోయాను, నేను దాన్ని క్షమించి వేశాను. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగెను. దేవుడు ఒక్కసారి మానవుని యొక్క పాపాన్ని స్ట్రైక్ చేసిన తర్వాత, ఎరేజ్ చేసిన తర్వాత, తీసివేసిన తర్వాత ఆ మనిషిని దోషిగా నిలువబెట్టగలవాడు ఎవడు? వాక్యంలో చెప్పబడింది, దేవుడు నీతిమంతుడిగా ఎంచిన మానవుని దుర్నీతిమంతుడిగా ఎంచగలవాడు ఎవడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న మానవుని ఏర్పాటు చేయబడలేదని చెప్పగలవాడు ఎవడు? దేవుడు రక్షించిన మానవుని రక్షణ పొందలేదని చెప్పగలవాడు ఎవడు? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ సంగతుల గురించిన ప్రస్తావన మనకు పరిచయం. ఇంకా ఎవరైనా యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి రాకుండా, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొత్త సంవత్సరంలో మొట్టమొదట సువార్త వినే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. లోకములో చెడు వార్తలు వినక మునుపే ఈ చెవులకు సువార్త వినే భాగ్యము దేవుడు ఇచ్చినాడు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే అవకాశం అనుగ్రహించినాడు. లోకంలో ఏదో పట్టుకోకూడదు అది పట్టుకోక మునిపే బైబిల్ని పట్టుకునే భాగ్యము దేవుడు ఇచ్చినాడు. లోకంలో ఏది మొదట చూడకూడదో అది చూడక మునిపే దేవుడు మన కళ్ళతో ఆ వాక్యాన్ని చూసే అవకాశం ఇచ్చినాడు. ప్రభు అయిన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకై ప్రాణం పెట్టుట కొరకై ఆయన మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపము లేని దేవుడు మనుషులందరి పాపముల కొరకే శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, రక్తము కార్చి చనిపోయి సమాచేబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామహుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రేమ నీకొద్దా? ఈ పాపక్షమాపణ నీకొద్దా? ఈ మారు మనసు నీకొద్దా? దేవుడు కొత్త సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, నీవు రక్షణ పొందాలని. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టడంలో బహుశా శ్రేష్టమైన ఉద్దేశం ఏది లేదంటే తప్పు కాదేమో. బహుశా చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ దేవుడు ఉన్నాడో ఏమో, ఈ కష్టాలన్నీ ఇలాగే ఉన్నాయి, లోకంలో పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, నా జీవితంలో ప్రతికూలంగా చాలా పరిస్థితులు ఉన్నాయి, అసలు నేను దేవుడిని ఎలాగ నమ్మాలా, ఎక్కడ కనిపిస్తున్నాడు, ఇలాగ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. దేవుడు సర్వాంతర్యామి, మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. నీవు దేవుడు ఎక్కడున్నాడో మాట్లాడమా? నీవు దేవుని అంగీకరించుకుంటే దేవుని అనుగ్రహేశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తూ మునికోలులకు ఎదురుతన్నతూ ఎంతకాలం ఈ జీవితాన్ని కొనసాగించడానికి ధైర్యం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. ఒకటి నేను చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచిపోవలసిన మొదటి విషయం సిన్,
పాపము. రెండోది చూస్తాం, ఆదికాండం 41:51. జెనసిస్ చాప్టర్ 41 verse 51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారికి మనష్య అని పేరు పెట్టెను. మనష్య దగ్గర ఒకటేసి తెలుగు బైబిల్లో కింద రాశారు, మరచుట. యోసేపుకి ఏం కలిగింది? మనలో ఏ ఒక్కరికి కలగని బాధ కలిగింది, బాధ. కనుక రెండవది మర్చిపోవాల్సింది మన జీవితంలో ఏంటంటే బాధలు ఎవరికి లేవు? కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది ఎంత ఉంటే ఎంత చెప్పుకుంటారు, కొంతమంది ఎంత ఉన్నా కూడా ఏం చెప్పుకోకుండా ఉంటారు. చెట్టుకు తగినంత గాలి ఉంటుంది, ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకే 53లో ఆయన బాధ నొందెను. మ్యాన్ ఆఫ్ సారోస్. ఆయన బాధ నొందిన వాడుగా చేయబడ్డాడు. కనుక బాధించబడే వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి బాధ కష్టము కలగచేయడు. ఆయన మన జీవితంలో ఆయా పరిస్థితుల గుండా బాధల గుండా తీసుకుని వెళ్తున్నాడంటే ఒక ఉద్దేశం అనేది ఉంది. యోసేపు బాధ అనుభవించకుండా ఉంటే ఐగుప్తు భారం మోసే అవకాశం యోసేపుకి వచ్చిండేది కాదు. ఏదో ఉన్న భోజనం చేసేసి ఉన్న బట్టలు కట్టుకొని ఏదో యాంత్రికంగా జీవించి మన కాలం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోదాంలే అని అనుకుంటాం. ఆ కష్టాలు వద్దు, ఆ సుఖాలు వద్దు. దానియేలు సంగతి అంటే ఆ కష్టాలు వద్దు, ఆ సుఖాలు వద్దు. ఎస్తేరు సంగతి అంటే ఆ కష్టాలు వద్దు, సుఖాలు వద్దు. ఆ దావీదు సంగతి అంటే కష్టాలు వద్దు, సుఖాలు వద్దు. ఆ పౌలు సంగతి అంటే కష్టాలు వద్దు, సుఖాలు వద్దు. భక్సింగ్ గారి సంగతి అంటే ఆ కష్టాలు వద్దు, ఆ బాధలు వద్దు. కానీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఉంటాడు, వారిని ఆయా మార్గాలు కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. యోసేపు జీవితంలో జరిగిన ప్రక్రియ నాకు తెలిసి మన జీవితాల్లో ఎవరి జీవితంలో జరిగినది అనుకుంటా. తన సొంత సహోదరులే తన మీద పగబట్టి, బైబిల్లో రాయబడిన అసూయ చేత, చిన్నవాడంటే సాధారణంగా ఇంట్లో ఎంత ప్యాంపరింగ్ ఉంటుంది కదా, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ముద్దుగా చూసుకుంటారు, వారిని చాలా ప్యాంపర్ చేస్తుంటారు. కానీ ఈ చిన్న తమ్ముని విషయమే బైబిల్లో మొట్టమొదటిసారి చాలా దిగ్భ్రాంతి కలిగించేటట్లుగా వాస్తవాలు గ్రంథస్థం చేయబడుతున్నాయి. కలలు కన్నవాడు అన్నారు, దగ్గరికి వచ్చిన తర్వాత పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. గోతిలో వేశారు. గోతిలో వేసిన తర్వాత ఇక్కడ గోతిలో ఉంటే ఏం లాభము, ఇన్ని అమ్మేస్తామని అనుకున్నారు. అక్కడ కొంతమంది వ్యాపారస్తులు వెళ్తూ ఉంటే గోతిలో నుండి యోసేపుని తీసి వ్యాపారస్తులకు అమ్మి వేశారు. ఎలాగొచ్చినాయి ఈ చేతులు అమ్మటానికి? ఎలాగొచ్చింది నోరు వ్యాపారం చేయటానికి తన తమ్ముని విషయమై? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? మనం చాలాసార్లు అనుకుంటాం, ఇప్పుడు మనుషులు చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఈ దినాల్లో ఉన్నారని. ఇప్పుడు కాదు, ఆదికాండం దినాల్లోనే ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నారు కనుక ఈ దినాల్లో ఉండడం అనేది కొత్త వాస్తవం కాదు. ఇలా మనం చూడము. యోసేపు దేవుని చిత్తానికి అనే ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తం అనే ప్రవాహంలో కొట్టుకొని పోతే గోతిలో నుండి, కలల సుడుల్లో నుండి ఐగుప్తు సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం దేవుని చిత్తం అనే అలల్లోనూ కొట్టుకొని పోకుండా మనం ఉన్న దగ్గర ఉండాలని అనుకుంటే బహుశా గొర్రెల దగ్గర ఉండొచ్చు, లేదా గొయ్యి దగ్గర ఉండొచ్చు, లేదా చెరసాల దగ్గర ఉండొచ్చు, లేదా ఇంకా చుట్టుపక్కల మిగతా సహోదరుల దగ్గర ఉండొచ్చేమో. కానీ ఐగుప్తు సింహాసనం దగ్గరికి వెళ్ళలేమేమో. 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడంటే మనం 30 ఏళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ఎప్పుడు అడ్వర్టైజం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. రానే వచ్చింది కొత్త సంవత్సరం. 30 ఏళ్ళకి చిన్న ఉద్యోగం కొరికే మనం ఇంత అహర్నిశలుగా అరాట పడుతున్నామే. 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయినాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది తెలుసా ఆలోచించినప్పుడు. అంతా ఎట్లా సాధ్యమైంది ప్రభువా? 30 ఏళ్ళకి ప్రధానమంత్రి, 30 ఏళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు మేము సంపాదించలేకపోతున్నామే, 30 ఏళ్ళకి ఎలాగైపోయాడు? బాధ సహించినాడు. దేవుడు ఆశీర్వదించినాడు. పెళ్లి జరిగిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే దేవుడు ఒక కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని పేరు మనమైతే రకరకాలుగా ఏదో పెడతాం, ఎక్కడ కాకుండా, అంటే బైబిల్కి పేరు కాకుండా, లోకం పేరు కాకుండా, మధ్యలో పేర్లు ఇప్పుడు చాలామంది తీసుకుని వచ్చినారు. అవి ఇక్కడ చెప్పడం అంత భావ్యం కాదు. నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. 3 అక్షరాల పేర్లు బ్రదర్స్కి, 2 అక్షరాల పేర్లు సిస్టర్కి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఫార్మాట్ అయిపోయింది. బైబిల్లో చాలా అందమైన పేర్లు ఉన్నాయి కదా.
మనష్షే అని యోసేపు తన కుమారునికి పేరు పెట్టాడు. తన కుమారుడు అలాగే తిరుగుతూ ఉంటే ఏం గుర్తొస్తుంది? తండ్రి ఇంటి వల్ల కలిగిన బాధలు గుర్తొస్తున్నాయి, అన్నోళ్ళు చేసిన బాధలు గుర్తొస్తున్నాయి. కానీ నేను మర్చిపోయినా. కుమారుడు తన దగ్గరికి వచ్చి డాడీ అన్నా మర్చిపోయినా. తన కుమారుడు అంత ఇంత గొప్పవాడయ్యాడన్న సంగతి ఆ తర్వాత మనకు పరిచయం. ఒక వ్యక్తి మర్చిపోతే తన జీవితంలో ఎంత ఆధ్యాత్మికమైన, అచంచలమైన, అసమానమైన ఆరోహణ స్థితిలోనికి వెళ్ళగలడు. ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు కలిగిన బాధలు, ఇబ్బందులు మర్చిపోయినట్లు ఏమైనా గుర్తుందా? మనకు అట్లాంటివి మర్చిపోకుండా ఉండలేము. మనం అంటాం, అయ్యో బ్రదర్ ఎట్లా మర్చిపోతామండి, ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతామేమో, కానీ అనిన మాటలు ఎట్లా మర్చిపోతామండి అని. అనిన మాటలే మర్చిపోతే ఒక దెబ్బ కొడితే ఎలాగ మర్చిపోతామండి? మాట వరుసకి అలాగ అంటాం, కానీ మాటలే మర్చిపోయిన వాళ్ళు దెబ్బలు కొడితే ఎలాగ మర్చిపోతాము? కనుక సంగతి ఏంటంటే, మర్చిపోవటం అంటే అర్థం ఏంటంటే నాట్ టోటలీ ఎరేజింగ్ ఫ్రమ్ ద మైండ్. మనసులో నుండి, హృదయంలో నుండి పూర్తిగా దాన్ని డిలీట్ చేసినాం, తీసేసినామని కాదు అర్థం. అది గుర్తు వస్తున్నప్పుడు అంతా పర్లేదులే, నిర్లక్ష్య పెట్టడం అవసరం లేదులే. దీని గురించి ఇది పాప అవుతూ ఉంటుంది. పాప అయినప్పుడు అంతా ఇట్స్ ఓకే, నో వరీస్, పర్వాలేదులే అని దాన్ని పక్కగా త్రోసివేయడం, దాన్ని పట్టించుకోకుండా ఉండడం, దాని గురించి ఇంక ప్లాన్ చేసి ఇంకా రకరకాలుగా చేసుకోకుండా ఉండడం, దాన్నే మర్చిపోవట. రోజులు గడిచే కొలది ఏమవుతుందంటే, యోసేపు పూర్తిగా మర్చిపోయినాడని మనకి ఎలాగ తెలుస్తుందండి? వాళ్ళ అన్నోళ్ళు వచ్చినారు కదా కరువులో బచ్చం కొనటానికి, మీకు తెలుసు కదా. అన్నోళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరిని చూసినాడు. వాళ్ళ భాష యోసేపుకి తెలుసని వాళ్ళకి తెలియదు, కానీ యోసేపు వాళ్ళ భాష కూడా వచ్చు, ఐగుప్తు భాష కూడా వచ్చు. ఆయన ద్విభాష కనుక వాళ్ళతో రకరకాలుగా ఏం మాట్లాడాలో మాట్లాడినాడు. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. యోసేపు తన అన్నోళ్ళు గోతిలో వేసినప్పుడు ఎడవలేదు, గోతిలో నుండి తీసి అమ్మినప్పుడు ఏడ్చినట్లు వాక్యంలో రాయలేదు, తిరిగి పొతిఫరు వాళ్ళ కుటుంబం ద్వారా చెరసాల్లోనికి వెళ్ళినప్పుడు ఏడ్చినట్లు రాయలేదు. కొడుకు పుట్టినప్పుడు అంటే ఎందుకు ఏడుస్తాడు పెళ్లి చేసుకునేటప్పుడు అంటే, మా అమ్మ, మా నాన్నగారు, మా అన్నోళ్ళు, తోబుట్టోళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరిని మిస్ అయిపోయాను, ఏదో పరాయి దేశంలో వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను ఏంటి, వాళ్ళందరూ ఉంటే ఎంత బాగుండేది, మా అన్నోళ్ళు, వాళ్ళు, వదినోళ్ళు, వాళ్ళు, అబ్బా ఎంత బిగ్ ఫ్యామిలీ మాది అని ఒక్కసారిగా ఆశనతికి పరిచయం చేసిండేవాడిని కదా అని. బహుశా అవన్నీ ఏవి ఏడ్చినట్లుగా వాక్యంలో లేదు. కానీ ఎప్పుడు ఏడ్చినాడని వాక్యంలో చెప్పబడిందంటే, వారి సహోదరులను చూసిన తర్వాత బైబిల్లో రాయబడింది, యోసేపు ఏడ్చుటకు శక్తి లేనట్లుగా లోపలికి వెళ్ళి సహోదరులతో తాను కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. మరిచిపోయిన వ్యక్తి అలాగ తన విషయమై పశ్చాత్తాపంలోనికి తీసుకురాబడతాడు. వెనక ఉన్నవి మరచి మనం మర్చిపోతున్నామా? తవ్వుతాం కొంతమంది, బ్లాస్టర్ పెడతారు కొంతమంది, ఇట్లయితే రాదనుకొని ఇంకా రకరకాల బ్లాస్టర్లు పెడతారు. మీకు తెలియదో తెలుసో, మైనింగ్ జరిగేటప్పుడు రకరకాల చోట్ల బ్లాస్టింగ్ పెడితే ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అలాగే రకరకాల బ్లాస్టింగ్ మీద విశ్వాసులు, నేను మాట్లాడేది అవిశ్వాసుల గురించి కాదు. ఎంత విషాదకరమైన సంగతి. మరవలసిన సంగతులు మరవకపోతే యోసేపు యొక్క స్థానంలోనికి మనం రాలేం. భౌతికమైన యోసేపు అలాగ మర్చిపోతే పరసంబంధమైన యోసేపు కంటే గొప్పవాడు పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యోసేపు మన కొరకై తన ప్రాణం పెట్టి బలను మన ఎదుట సిద్ధం చేసి ఉంచినాడు. ఆ యోసేపుని గురించి మన తాత్పర్యం ఏంటి? ఆయన బాధలు మనకి ఎప్పుడైనా గుర్తొస్తాయా? మన బాధలే మనకు గుర్తొస్తాయి, ఆయన బాధలు మనకి ఎప్పుడు గుర్తురావు. మన బాధల్లో ఆయన బాధలు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఉపశమనము కలుగుతుంది. ఒకవేళ గుర్తొచ్చినా మనం ఏమనుకో, ఆయన దేవుళ్ళే, ఆయన ఎలాగైనా భరిస్తాడు, మనం ఎలాగ భరిస్తాం, మన చేత ఎలాగవుతుంది? ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ పేదరికము, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఈ పిల్లలతోని, భర్తతోని, భార్యతోని, ఈ లోకంతో, ఈ సంసారంతో, ఈ సొసైటీతో ఎలాగ భరిస్తామా అని మనం అనుకుంటాం. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మనవలే మనుషుడిగా ఈ భూమి మీద పాపం లేనివాడిగా జీవించి పాపముగా చేయబట్టానికి శిలువ మీదకి వెళ్ళాడు. కనుక మనకెప్పుడు ఆయనే మాదిరి. మన బాధల ఉపశమనం కొరకు ఆ బాధ నుండి యేసుక్రీస్తు ప్రభువే, పరలోకపు యోసేపే మన మాదిరి. ఆయన మనల్ని మనశ్శేలు వలె చేయాలని కోరుతున్నాడు. బాధ మరచిపోయెను. వెనుక ఉన్నవి మర్చిపోవాల్సిన రెండు సంగతులు చూస్తున్నాం. మొదటిది సిన్, పాపం. రెండవది సారో, బాధ. మూడవది చూస్తామా?
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనక ఉన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. మూడవ విషయము, పౌలు వెనక ఉన్నవి మర్చిపోతున్నాడు. ఏం వెనక ఉంది? 3వ అధ్యాయంలో చాలా సంగతులు రాశాడు. సఫరింగ్, శ్రమలు. ఈ ఫిలిప్పీ సంఘం ఎలాగ ఏర్పాటు చేయబడిందో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ఒక నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని కొంతమంది స్త్రీలు వచ్చినారు. ప్రార్థనకి వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో చూడండి. విచిత్రం ఏంటంటే రక్షణ పొందలేదు వాళ్ళు, కానీ ప్రార్థన మీటింగ్ అని వచ్చేసినారు. రక్షణ పొందిన మనము ప్రార్థన మీటింగ్ అంటే ఎక్కడ కొడతా ఉంటాం, కానీ బైబిల్ అంతా భిన్నంగా ఉంటుంది కదా. ఉంటుంది అనల్లా, బైబిల్కి మనం భిన్నంగా ఉంటుంది అనల్లా. ప్రార్థన జరుగుననుకొని ప్రార్థన స్థలానికి కొంతమంది వస్తే అక్కడికి పౌలు వచ్చిన వారితో కూడి వాక్యం మాట్లాడుతున్నట్లు లేదా వాక్యం బోధిస్తున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. దాంట్లో వచ్చిన వారంతా చాలామంది స్త్రీలు ఉండొచ్చు, కానీ ఇక్కడ రాయబడింది దైవభక్తి గల స్త్రీ లుదియా వాక్యం వినుచుండెను. మరి మిగతా వాళ్ళందరికీ భక్తి ఉందో లేదో తెలియదు. ఈమెను గురించి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు భక్తి గల స్త్రీ అని వాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత పౌలు చెప్పే మాటలు ఆమెకు అర్థమైనాయి. ఎంత మంచిది కదా. ఆ దినాల్లోన అపోజిట్ పౌలు రకరకాల వ్యక్తులకు ఏ తారతమ్యం లేకుండా అందరికీ బోధించినాడు. స్త్రీలైనా, పురుషులైనా, ఖైదీలైనా, సమాజ మందిరపు అధికారులైనా, జ్ఞానులైనా, గ్రీస్ దేశస్తులైనా, యూదులైనా, అన్యులైనా, చివరికి రాసుల దాకా కూడా బోధించినాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే దేవుడు ఆమె హృదయాన్ని తెచ్చినాడు. రక్షణ పొందింది. ఇంటి వారంతా బాప్తిసం తీసుకున్నారు. పౌలు బలవంతం చేసిందంట, మా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు వాక్యం చెప్పేసి ఉండండి అని. ఆ తర్వాత జరిగిన సంగతి, అక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ దయ్యాన్ని బాగు చేసినారు. తర్వాత మామూలుగా మంచి జరిగితే చెడ్డ కూడా జరుగుతూ ఉంటుంది కదా. అందుకే పౌలు శీలను పట్టుకున్నారు, కొట్టినారు, కుక్కను వీడ్చినట్లు వీధుల్లో వీడ్చుకొని పోయారు. వీడ్చిపోవడమే వాళ్ళకి సరిపోలేదు, తృప్తి కాలేదు. అప్పటికే వాళ్ళు సాటిస్ఫై కాలేదు, వాళ్ళు శాడిజం ఎగో. అందుకనే చెరసాల్లో వేసి కాళ్ళకు బొండలు పెట్టేసి చెరసాల్లోనే ఉండాలని ఖైదీలకు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆజ్ఞాపించి జారీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట అర్ధరాత్రి. ఖైదీలు వినుచుండారనే వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత గొప్ప భూకంపం వచ్చింది, అందరి సంఖ్యలు తెగినాయి. వెళ్ళిపోతూ ఉన్నారేమో అని అనుకున్నాడు జైలు అధికారి. ఇంకా నా మీదకి వచ్చేస్తుంది కేసు అంతా, నన్ను తీసుకెళ్ళి లోపలికి వేస్తారు, ఇంకా నాకేం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు. పౌలు అన్నాడు, మేమందరం ఇక్కడనే హే ఆనియు చేసుకున్నవద్దు. అప్పుడు జైలు అధికారి ద్వారా, లుదియా స్త్రీ ద్వారా ఫిలిప్పీ సంఘము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. పౌలు ఈ కష్టాలన్నిటి గుండా వెళ్ళాడు. ఆయన కొట్టారు, చాలా దెబ్బలు కొట్టి అని రాశారు 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు. అంటే కనీసం 39 దెబ్బలు కొడతారు. యూదులు 40 దెబ్బలు కొట్టరు కనుక అన్ని దెబ్బలు తిన్నాడు, అన్ని అవమానాలు భరించినాడు ఈ ఫిలిప్పీ సంఘం కొరకు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం ఏర్పాటు అయిన తర్వాత పౌలు దగ్గరకు వచ్చి పౌల్ని ఇలాగన్నారు అనుకోండి, అన్న మీరు ఫిలిప్పీ సంఘానికి చాలా కష్టపడ్డారంటే మనమైతే ఏమంటే అయ్యో చెప్పనసక్యం కాదండి, ఆ కష్టం అంటే ఎంత కష్టమో ఇప్పుడైతే మనం భరించలేము, అప్పుడు కనుక అలాగ భరించేసాం, ఇప్పుడైతే ఎక్కడ భరిస్తాంలేండి ఆ కష్టమని అంత చేసేస్తాం, 30% చేసేస్తాం. కానీ పౌల్ దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా మీరు చాలా కష్టపడ్డారంట కదా ఫిలిప్పీ సంఘం ఏర్పాటు చేయడానికి అంటే, నేను ఎప్పుడో మర్చిపోయా. ఏం జరిగింది? మిమ్మల్ని కొట్టారంట కదా, మర్చిపోయా. ఏం జరిగింది? చెరసాలు వేసారంట కదా, మర్చిపోయా. ఏం జరిగింది? 39 దెబ్బలు కొట్టారంట కదా, మర్చిపోయా. భలే చెప్తున్నారన్న, మీరు ఎలాగ మర్చిపోతారు? అది మాత్రం నేను చాలా సంగతులు మర్చిపోయినా. నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలంటే మీకంటే ఎక్కువగా నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోగలను. ఏంటి ఆ శరీరము అంటే 3వ అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు. ఏదైతే మనం ఆత్మీయంగానే అతిశయపడుతుంటామో, ఏదైతే మనం మంచిదని తలస్తుంటామో అదంతా శరీరం అని ఆయన రాశాడు. అదే ఆయన గోత్రం కావచ్చు, తర్వాత 8వ దినం సున్నతి పొందడం కావచ్చు, ధర్మశాస్త్ర విషయంలో అన్ని మార్చబడడం కావచ్చు, గొప్ప సంగతులన్నింటిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా కావచ్చు. మీరు ఏదైనా భౌతికంగా ఉన్నతమైన స్థానంలో పౌలు ఉన్నాడని తెలిస్తే అదంతా ఆయన ఒక్క స్ట్రోక్తో కొట్టేస్తున్నాడు. ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లెష్, ఇది శరీరం. ఏదైతే పౌలు శరీరం అన్నాడో దాన్ని మనం ఏమనుకుంటాం, ఇంత చదివాం, నా అసలు ఉద్యోగం ఏంటి, నా చదువు ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా డిజిగ్నేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, రైట్ గ్రౌండ్ ఏంటి, లెఫ్ట్ గ్రౌండ్ ఏంటి, అండర్ గ్రౌండ్ ఏంటి, వాట్ గ్రౌండ్? నో హోలీ గ్రౌండ్, వీ హ్యావ్ ఆల్ గ్రౌండ్స్. పౌలు అన్నాడు, నేను అన్నీ మర్చిపోతున్నాను. మర్చిపోవడం మాత్రమే కాదన్నాడు, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ డన్. ఇదంతటి నేను పెంట, ఉద్యోగం పెంట, నా బ్యాక్గ్రౌండ్ పెంట, నా క్యాస్ట్ పెంట.
అంత గుండెలు మనకెక్కడున్నాయి? సింహము ఒక్కడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు, నువ్వు గమాలీయేలు పాదాల దగ్గర చదివినవంటే పెంట, బెన్యామీను గోత్రం పెంట, 8వ దినం సున్నతి చేయబడ్డ పెంట, ధర్మశాస్త్రం నీకు బాగా వచ్చి పెంట. బట్ ఏంటి నీకు కావాల్సింది? వెనక ఉన్నవి మరచి ముందున్న దాని కొరకే, దేవుని ఉన్నతమైన ఉద్దేశం, ఆ పిలుపు కొరకే నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను. అందుకని ఆయన క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన శక్తిని ఎరగటానికి ఇష్టపడ్డాడు. మనం ఎలాగా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మా కులమా, మా ప్రాంతమా, మా వాళ్ళ, లోకలా, నాన్ లోకలా, ఇంత చదువా, అంత చదువా, వాట్ ఈస్ కన్సిడర్డ్ టు బి డంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బికమింగ్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఇన్ అవర్ సొసైటీ. ఏది బైబిల్లో పెంట అని చెప్పబడుతూ వచ్చిందో అది మనకేమనుకుంటున్నామంటే విశిష్టత అనుకుంటున్నా, గొప్పతనమా అనుకుంటున్నా, ఘనత అనుకుంటున్నా. నాకు తెలిసి పౌలు అంత చదివిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. పౌలు వల్లే యూదులు ఎవరు లేరు అనుకుంటా. పౌలు వల్లే ధర్మశాస్త్ర విషయమే పట్టింపు కలిగిన వారు ఎవరు లేరు అనుకుంటా. పౌలు వల్లే దేవుని చేత పట్టబడిన వాడు. ఆయన అన్నాడు, ఐ ఆమ్ కాంప్రిహెండెడ్, అప్రిహెండెడ్, కాట్. దేవుని ద్వారా నేను దేని కొరకే పట్టబడి ఉన్నాను, దాని కొరకే నేను ముందుకు సాగిపోతున్నాను. మనం దేనికైనా పట్టబడినామని మనకు తెలుసా? ఐ ఆమ్ అప్రిహెండెడ్. నేను పట్టబడ్డాను, ప్రభు నన్ను పట్టుకున్నాడు, సువార్త నన్ను పట్టుకునింది, సిలువ నన్ను పట్టుకునింది, పునరుత్థానం నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడని మనకు అనిపిస్తుందా? ఎప్పుడో ఈ స్పృహ కోల్పోయామని అనుకుంటా. పౌలు అన్నాడు, నా శ్రమలన్నిటినీ నాకు తెలుసు కొత్త నిబంధనలు యేసు ప్రభు తర్వాత శ్రమ నొందిన వారిలో పౌలే అగ్రగణ్యుడు అనుకుంటా. ఆయన అన్నాడు, క్రీస్తు శ్రమల్లో కొదువైన వాటిని నా వంతు నేనుగా ఈ భూమి మీద నెరవేర్చడానికి నేను పూనుకుంటా. అలాంటి వాళ్ళు క్రైస్తవ సింహాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు, మంచి పోరాటం పోరాడేవారు, క్రీస్తు కొరకై ముందుకు సాగిపోయే విశ్వాస వీరులు. మన సంగతి ఏంటి? 4 చూస్తామా? 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించే విగ్గుము, నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము. తండ్రి ఏం జ్ఞాపం చేస్తుంది? కూతురికి, సహోదరికి సర్వీస్, పరిచర్యను జ్ఞాపం చేస్తుంది. తండ్రి ఇంట్లో ఉన్నంతదాకా తండ్రిని, తల్లిని, తోబుట్టువులను తన్ను సేవ్ చేసుకోవటం కొరకై, అప్పగించుట కొరకై ప్రయాసపడుతుందన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ప్రభు మన యుద్ధ నుండి కోరేది కూడా అంతే, ఫర్గెట్ ద సర్వీస్. ఇవన్నీ మనకు భిన్నంగా ఉంటుంది. ఎట్లా మర్చిపోతాం కదా, అసలు అది గుర్తుపెట్టుకోవాలి కదా, ఎలాగ మర్చిపోతామండి? మర్చిపోకూడదు కదా అని అనుకుంటాం. కానీ వాక్యంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, మన వెనకవన్నీ మరచి ఈరోజు ఇప్పుడు రక్షించబడినామంత బ్రాండ్ న్యూ క్రిస్టియన్ లైఫ్ ఆరంభించాలని ప్రభు కోరుతున్నాడు. న్యూ ఇయర్ అంటే అలాగే ఉంటుంది. నేను ఒక ఆయన అడిగా, బ్రదర్ కొత్త సంవత్సరం ఎలాగుందంటే, ఏముందండి గోడ మీద క్యాలెండర్ తప్ప అన్నీ పాతవే అన్నాడు. మనకు కూడా అలాగే ఉంటుంది. గోడ మీద క్యాలెండరు, మోటో వస్తుంది, ప్రామిసెస్, ఇవి తప్ప మిగతాది అంతా సేమ్ టు సేమ్. అది కాదు కదా ప్రభు మన యుద్ధ నుండి కోరేది. హృదయం మారాలని కోరుతున్నాడు. మన ప్రభు కొరకు గత సంవత్సరం ఎంత ప్రయాసపడ్డాము, ప్రభు స్తోత్రాలు ఎక్కువ ప్రయాసపడింటే దాన్ని కూడా మర్చిపోవాలని కోరుతున్నాడు. ఏం ప్రయాసపడలేదో అనుకోండి. కౌంట్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ టాయిల్డ్, లేబర్డ్ నథింగ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ అంటిల్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం దాకా, గత సంవత్సరం కూడా ప్రభు కొరకు ఏం ప్రయాసపడలేదు అనుకోవాలి. ఇప్పుడు కొత్తగా మనం ప్రయాసపడాలని ప్రభు కోరుతున్నాడు. అలాగ ప్రయాసపడేవారు ప్రభు ద్రాక్ష తోటలో తను పిలిచిన కూలివారు వలె. ఇది ఆఖరి చూసి ముగిస్తామా? యెహోషువ 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6. యెహోషువ 6వ అధ్యాయం వర్స్ 27. యెహోషువ 6:27. యెహోషువకు తోడైండను గనుక అతని కీర్తి దేశమందు అంతటను వ్యాపించను. ఫర్గెట్ ద సక్సెస్. విజయం కూడా మర్చిపోవాలంట. మనకు తెలుసు కదా, యెహోషువ ఇప్పటిదాకా చాలా విజయోత్సాహంతున్నాడు. ఎరికో కోట గోడలు కూడా కూల్చివేయబడ్డాయి. ఈ విజయం మర్చిపోకుండా ఉంటే ఏమైపోద్దంటే, చిన్న సంగతిలో కూడా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ అడ్డగా వచ్చి నిలబడుతుంది.
మనకు నిలబడకపోయినా మన చుట్టూ వాళ్ళు చెప్తారు. యెహోషువకు కూడా అలాగే ఒక లాభం. ఏంటన్నా ఎరుకో లాంటి పట్టణాన్ని అసలు మన ఊరికి లైట్కి కూల్చేసాం కదా, హాయి అంతది చిన్నది, కొంతమంది వెళ్ళేస్తారు. అసలు మీరు అందరూ ఎందుకు అని అంటే, యెహోషువ ఎంత గొప్పడైనా మనుషుల మాట వింటాడు కదా, అందుకనే సరేలేండి బ్రదర్ అన్నాడు. వాళ్ళంతా వెళ్ళేసారు. వెళ్ళేస్తే ఏం జరిగిందంటే, హాయిలో వీళ్ళకి ఓటమి వచ్చింది. ఏం చేయాలో దిక్కదోచుకుంటే యెహోషువ దగ్గరికి వచ్చినారు. యెహోషువకు చాలా బాధేసింది. నేనేంటి ఓటమికి గురి కావడం ఏంటి? అసలు అప్పటిదాకా యెహోషువకి ఓటమి ఎలాగుంటుందో రుచి కూడా తెలియదు. అంత శరవేగంగా దేంట్లో పోయాడంటే విజయ సోపానాల మీద అడుగు పెడుతూ వెళ్ళాడు. అసలు ఓటమి ఇలాగుంటుందని తెలియదు. అలాంటి వాడు ఒక్కసారి హాయి అనే చిన్న పట్టణంలో ఓటమి వచ్చిన తర్వాత జీర్ణించుకోలేకపోయాడు. బైబిల్లో చెప్పబడింది, ఏడుస్తూ తన ముఖాన్ని రెండు కాళ్ళ మధ్యలో మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని అన్నాడు, ప్రభువా కనికరించు అన్నాడు. కనికరించి దేవుడు రెండో అవకాశం ఇచ్చే దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చినాడు. యెహోషువని లేపినాడు, తిరిగి ఉద్ధరించినాడు. యెహోషువ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేసిన సంగతి మనకు పరిచయమే. సూర్యుని ఆపినాడు, చంద్రుని ఆపినాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒకడే సూర్యుని ఆపింది, చంద్రుని ఆపింది. ఆయన పేరు యెహోషువ. He was not willing to carry on his success with his life. He wants to forget his success. ఏ విశ్వాస అయితే తన విజయాన్ని మర్చిపోవటానికి ఇష్టపడతాడో ఆ విశ్వాసి మాత్రమే విజయం కొరకు తహతహలాడుతూ ఉంటాడు. మనం వెనక విజయం చూసుకొని ఏం చేస్తామంటే, బాగానే ఉంది, కంఫర్ట్గా ఉంది కదా, కుషన్ ఉంది కదా, ఇంకేముంది, ఉంటే ఉండే లేకపోతే లేదు, వస్తే వచ్చే లేకపోతే లేదు, జరిగితే జరిగే లేకపోతే లేదు. ప్లాన్ ఏ ఉన్న తర్వాత బీసీ అన్నీ వస్తున్నాయని లేకపోతే లేదంట. ఒకే ప్లాన్ ఉంది అనుకోండి, జరిగితే జరగాలా లేకపోతే లేదు, వెళ్తే వెళ్ళాలా లేకపోతే లేదు, దాటితే దాటాలా లేకపోతే లేదు, చేస్తే చేయాలా లేకపోతే లేదు, తింటే తినాలా లేకపోతే లేదు, తాగితే తాగాలా లేకపోతే లేదు, కూర్చుంటే కూర్చోలా లేకపోతే లేదు. అంటే అప్పుడు మనకి విషయాలు అర్థమవుతాయి. కనుక 5 విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతాయి. ఏంటి? ఫర్గెట్ ద సిన్, పాపాన్ని మర్చిపో. రెండవది ఏంటి? ఫర్గెట్ ద సారో, బాధను మర్చిపో. మూడవది ఏంటి? ఫర్గెట్ ద సఫరింగ్, శ్రమలను మర్చిపో. నాలుగవది ఏంటి? ఫర్గెట్ ద సర్వీస్, దేవుని కొరకే చేసిన సేవను కూడా మరచిపో. ఐదవది ఆఖరిది ఫర్గెట్ ద సక్సెస్, విజయాన్ని కూడా మర్చిపో. నేను పౌలు అన్నాడు, నేను వెనక ఉన్నవన్నీ మర్చిపోతున్నా. ఖచ్చితంగా మనందరికంటే వెనక విజయాలన్నీ ఆయనకే ఎక్కువ ఉన్నాయి. మనందరికంటే అన్ని విషయాల్లో ఆయన వెనక గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. కానీ అన్నీ మర్చిపోయి నేను ఒక్కటే చేయించున్నాను, ముందున్న దాని కొరకై ఎదురు చూస్తున్నాను. మన ప్రభువారు మన విషయంలో కూడా పట్టింపు కలిగి ఉండి మనం అన్నీ మర్చిపోనట్లుగా చేయట కొరకై ఆ యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది, అతను నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభువారు శిలువలో మన కొరకే నలుగగొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడి, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. తిరిగి మనం శిలువ దగ్గరికి రావచ్చు. ప్రభువా, నా పాప జీవితాన్ని నేను మర్చిపోలేకపోయినా, నువ్వు క్షమించి వేశావు, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను ఆయన మాట యెషయాకి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 6:7 నేనెవరిని పంపేదను? ఇఫ్ వీఆర్ sanctified బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ వీ విల్ అవైలబుల్ ఫర్ ద సర్వీస్. ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధ ప్రాయశ్చిత్తం చెందితే అప్పుడు ఆయన కొరకే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాయశ్చిత్తం లేకుండా పరిచర్లో పాలు పొందడం దుర్లభం. యెహోషువ వలె రకరకాల జీవితంలో ఎన్నో విజయాలు మనం పొందిడవచ్చు, చాలా ఆధ్యాత్మికమైన విజయాలు. అయితే ఈ విజయ భూమి అంతటి నుండి మనం పక్క నుంచి శిలువ భూమి దగ్గరికి చేరి వచ్చి ఆ శిలువను చూస్తూ మనము ప్రభు కొరకై ఎదురు చూడాలని కోరబడుతున్నాం. నేను ఒకటి చేయించున్నాను, వెనక ఉన్నవి మరచి. కనుక గత సంవత్సరం ఏం జరిగిందో అన్నీ మర్చిపోండి. ఇలాగ నేను చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది, అంత తేలిక బ్రదర్, 365 రోజులు జరిగిన స్టోరీలన్నీ ఒక్క పూట మర్చిపోతామా ఏంటి? ఎలాగ వీలవుతుంది? ఒక మనుషులు సాఫ్ట్వేర్ రాసిన తర్వాత మీ దగ్గర ప్రోగ్రామ్ ఉన్న చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి, సెలెక్ట్ చేసింటే 2 ఫైల్స్, నాకు తెలిసి 365 ఫైల్స్ కంటే ఎక్కువే ఫైల్స్ ఉన్నాయనుకోండి, సెలెక్ట్ చేస్తారు, ఒకే ఆప్షన్ కొట్టారు, డిలీట్. పొరపాటును కొట్టావేమో ఇంకోసారి వస్తుంది, డిలీట్ ఫర్ ఎవర్. ఒక మనుషుడు రాసిన ప్రోగ్రాములోనే ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే, నీ కంప్యూటర్లో ఎన్ని ఉన్నా సరే, ఒక్కసారి డిలీట్ కొట్టిన తర్వాత డిలీట్ ఫర్ ఎవర్, పొరపాటు కొట్టలేవు చూపించడానికి, మళ్ళా డిలీట్ ఫర్ ఎవర్ అని కొట్టినాం అనుకో, డన్,
యువర్ ట్రాష్, యువర్ బిన్ ఈజ్ ఎంప్టీ. ఒక మనుషుడు రాసిన ప్రోగ్రాంలోనే అంత శుభ్రంగా కడిగి శుద్ధీకరించగలిగితే యేసు రక్తము మనల్ని కడిగి శుద్ధీకరించదా? దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యం దగ్గర లాజిక్ పనిచేయదు. నేను మరలా చేతులు జోడించి మీకు చెప్పాలని కోరుతున్నాను. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? అది లాజిక్ పనిచేయదు. దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలంటే నమ్మేవాళ్ళు కావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కావాలి, ఆయన మాటకి విధేయత చూపించేవారు కావాలి, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడేవారు కావాలి. నేను ఒక సందర్భం చెప్పి ముగించవచ్చా? గత సంవత్సరం అనొచ్చు కదా, గత సంవత్సరం అమెరికా వెళ్ళాను. అక్కడ వీకెండ్ సంఘం దగ్గరికి వెళ్ళి పరిచయం అయిపోయిన తర్వాత ఇలాగూ అక్కడ వృద్ధ దంపతులను కలిసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. భక్సింగ్ గారి గురించి కొన్ని సంగతులు, ఆయన పరిచయం గురించి అమెరికాలో ఎలాగో ఆయన దర్శించి చేసినాడో మాట్లాడడం ఆరంభించినాం. అప్పుడు దంపతులు ఒక విషయం చెప్పాడు, బ్రదర్ మా జీవితాల్లో కూడా ఒకటి జరిగింది చెప్పమంటారా అని. చెప్పండి, నాకు చాలా ఇంట్రెస్ట్, చెప్తానన్న. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు, బ్రదర్ మా ఇద్దరికి పెళ్ళి అయింది, మేము భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళామని. సరే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భక్సింగ్ గారు ఇక్కడ కాన్వకేషన్ నిర్మిస్తున్న దినాల్లో అప్పుడు పెండాలు గిండాలు లేదు, ఇదంతా ఖాళీ స్థలం. అక్కడ ఒక వేప చెట్టు ఉండేది. ఈ ఖాళీ స్థలం మీద గడ్డేసి గడ్డి మీద బరకాలు అంటారు గోదావరి వైపు, కొన్ని చోట్ల తారపాళ్ళు అంటారు, అవన్నీ వేసి అవన్నిటి మీద కూర్చునేవాళ్ళు. అలాగే వాళ్ళ నాన్నగారు అప్పుడు డాక్టర్ అంట, ఆయన మెడికల్ డెస్క్ ఏర్పాటు చేసేవాడు. ఆయనకి ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు అంటే ఇంక ప్రభు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాడు. భక్సింగ్ గారి దినాల్లో ఈ కాన్వకేషన్ అప్పుడు వాళ్ళ నాన్నగారు మెడికల్ డెస్క్ ఏర్పాటు చేసేవాడంట. సరే, భక్సింగ్ గారికి బాగా తెలుసు కనుక వాళ్ళ నాన్నగారు వెళ్ళి భక్సింగ్ గారికి మా అబ్బాయికి వాళ్ళకి పెళ్లి చేయాలంటే సరే అని భక్సింగ్ గారు ఎబ్రోన్లోనే పెళ్లి చేసాడంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్ భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగన్నారండి, బ్రదర్ మేము హనీమూన్కి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని. ఏమంటాడని మీరు ఊహిస్తారు భక్సింగ్ గారిని? మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం, రారనుకో, అది వేరే విషయము. మన దగ్గరికి ఎప్పటిదాకా వస్తారంటే చదువు అయిపోయేదాకా వస్తారు, ఉద్యోగం వచ్చేదాకా వస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పొరపాటున కూడా రారు. మళ్ళీ పిల్లలకు పుట్టిన తర్వాత పేర్లు పెట్టేటప్పుడు వస్తారు. అన్న మీరే ప్రార్థన చేస్తే మా వాడికి ఉద్యోగం వచ్చింది. పెళ్ళి మధ్యలో గ్యాప్ హైటస్ ఏమైంది అని, వాట్ హ్యాపెన్ టు దిస్ గ్యాప్? ఆ గ్యాప్ కాన్ఫిడెన్షియల్, అది ఎవరికి చెప్పరు. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తే భక్సింగ్ గారు అన్నారంటే, నో నో డోంట్ గో. ఏం బ్రదర్ అంటే, వీ హ్యావ్ కాన్వకేషన్ హియర్, యూ హ్యావ్ టు బి దేర్ ఫర్ ద కాన్వకేషన్ అన్నారంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి పోతామంటే మీరు కాన్వకేషన్కి ఉండాలంటే మనమైతే ఎలా ఫీల్ అవుతాం? ఈయన ఇలాగ చెప్తా ఉంటాడు అని ఆయనకి చెప్పుకుని వెళ్ళిపోతాం. కానీ ఆ దినాల్లో భక్సింగ్ గారు చెప్పిన మాటకు ఎదురు తిరగడం అనే ధైర్యం గుండెలు నమ్మకమైన విశ్వాసకి ఎవరికి లేవు. సరే, నేను అడిగాను, ఏం చేశారు అంకుల్ మరి అంటే, మీరు ఏం చేశారు అని అన్న. వాళ్ళు పెద్ద 80 years ఉన్నాయి. ఏం చేశారంటే, ఏం చేస్తాం బ్రదర్, ఇద్దరు మొక్కలు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకున్నాము, ఏం చేయాలని ఆలోచించినా కూడా మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేనేం సిస్టర్స్ క్వార్టర్లో పడుకుంటా, బ్రదర్ ఏం అక్కడ హెర్మన్లో పడుకుంటాడు. అంటే ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏం లేదు బ్రదర్, ఇద్దరికి పెళ్ళి అయింది కదా, ఒకే సూట్ కేసులో 2 బట్టలు పెట్టుకున్నాం. ఆయన సూట్ కేసు తీసుకుపోతే నాకు బట్టలు లేవు, నేను సూట్ కేసు తీసుకుంటే ఆయనకు బట్టలు లేవు. ఇంకా ఇద్దరు ఆలోచన చేసిన ఏం చేయాలని. బ్రదరే సాక్రిఫైస్ చేసినాడు. సరేలే, నేను ఏదో టూత్ పేస్ట్ లేదా సబ్బు, లుంగి, టవాలు ఇలాంటివి తీసుకొని నేను పెట్టుకుంటాడు. వెళ్ళి నేను సూట్ కేసు పెట్టుకున్నా. సరే, నేనేమో కాన్వకేషన్ అంతా బాగున్నా. మరి ఆయన కాన్వకేషన్ అప్పుడు అడిగాను, ఏం చేస్తున్నావు అని. ఆయన అన్నాడు, ప్రతిరోజు రాత్రి నా డ్రెస్ తీసి ఉతికేసుకొని ఆరేసుకొని లుంగి కట్టుకొని రాత్రి ఉదయం ఆ డ్రెస్ వేసుకుని. ఊహిస్తారా కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇలాగ ఉంటారని? ఎన్ని డ్రెస్సులు మారుస్తారో ఏమో తెలియదు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 9 రోజులు కాన్వకేషన్లు అలాగే చేయాలి. ప్రతిరోజు ఓపుకుంటుంది ఉతకటానికి, ప్రతిరోజు కుదురుతుంది, ఓపుకుండొచ్చు కానీ ఇక్కడ కుదరదు. ఎందుకంటే పెద్ద క్యూలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చాలామంది చూడలేదు అనుకుంటా, పాతకాలంలో చాలా పెద్ద క్యూలు ఉంటాయి. ఆ క్యూనంతా దాటిపోయేటప్పటికి ఇక్కడ మీటింగ్ అయిపోయి ఉంటుంది ఒకటి. సరే, కాన్వకేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి భక్సింగ్ గారిని అడిగారు, బ్రదర్ కాన్వకేషన్ అయిపోయింది కదా, ప్రార్థన చేసి వెళ్తామని. నో నో డోంట్ గో, ఇన్ బెంగళూరు అన్నాడంట. వెళ్ళొద్దని బెంగళూరులో మనకు మీటింగ్స్ ఉన్నావు. ఈయనే మొదలెట్టట్లు లేడు, పొరపాటున చిక్కేసినావు ఈయనకి.
వెళ్ళి ఆ దినాల్లో రివర్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి లేదు, వెళ్ళి వాళ్ళ మామగారి దగ్గరికి లేదంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి చెప్పడానికి లేదు, నాన్న ఇట్లా డాడీ అంకుల్ వద్దంటున్నాడు మేము వెళ్ళమా అని చెప్పి అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇంటికి వస్తే ఇంకా ఎక్కువ డోస్ ఉంటుంది. ఇప్పుడు మాదిరి ఇంటికి వస్తే ఎందుకు అలాగన్నాడు, నేను చెప్తాను బా, నేను మాట్లాడతాను బా అనే టైప్ లేదు ఆ దినాల్లో. లేదా మీరు వెళ్ళిన తర్వాత చూస్తామనేది లేదు. వాట్ ఎవర్ ఈజ్ ఫైనల్. కనుక ఇంటికి వెళ్ళలేక, భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళలేక బెంగళూరు దారి పెట్టారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాదాపు 9 రోజులు వాక్యంలో మునిగిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మునిగిపోయారు. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంక మనకి హనీమూన్ వద్దు, మనం హైదరాబాద్కి తిరిగి వెళదాం అనుకుని డిసైడ్ అయిపోయారట. మనం ఇంకా భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగేది వద్దు, మనం నేరుగా హైదరాబాద్కి వెళదామంటే ఆయన తండ్రి లాంటి మనస్సు కలిగిన వాడు. లొకేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్ని వస్తువులన్నీ సర్దేవి ఏర్పాట్లన్నీ అయిన తర్వాత ఆయన కబురు పంపించినాడు, కాల్ దట్ న్యూలీ వెడ్డెడ్ కపుల్, కొత్తగా పెళ్ళైన జంటను పిలువండి అని. ఎంత గుర్తుంది ఆయనకి. ఇక్కడ కాన్వొకేషన్, అక్కడ కాన్వొకేషన్, మనుషులు వచ్చిపోయేవాళ్ళు, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్లో కూడా ఆ దంపతులు గుర్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇంక ఈయనేం మళ్ళీ క్యాలింపాంగ్ అంటాడు, అహ్మదాబాద్ అంటాడు, ఎక్కడికి అంటాడు అని ఇంక అన్నీ వదిలేసినాము. బ్రదర్ మేము ఏం ఆశల్లో పోవాలని, స్థలాలు తిరగాలని, ఫోటోలు తీసుకోవాలని ఇంకేం లేదు, మేము తిరిగి హైదరాబాద్కి రావాలని అనుకున్నాము అని అంటే వాడు భక్సింగ్ గారు ఏదైనా ప్రార్థనలోనే చెప్పేవాడు కదా. కనుక ఆయన ప్రార్థన చేసినాడంట, ప్రభువా వీళ్ళు కాన్వొకేషన్ అటెండ్ అయ్యారు, తిరిగి ఊటికి హనీమూన్ వెళుతున్నారు, సాయం చేయి, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళు అన్నారంట, బ్రదర్ సారీ వీఆర్ నాట్ గోయింగ్ టు హనీమూన్ ఎనీవే అని. మేము వెళ్ళట్లేదు. ఎందుకు? వై? నో యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళాలి. 3 సార్లు ఆ మాట అంటే ఆ దైవజన మాటకు మేము విధేయత చూపించి వెళ్ళాం బ్రదర్. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారంట. దేవుడు వారికి 4 కొడుకులను ఇచ్చినాడు. వారు సంఘం ఆరంభించినారు. భక్సింగ్ గారు ఆ సంఘానికి మొదట వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇదే ప్రశ్న అడిగాడంట, హౌ ఆర్ యూ నౌ, ఇప్పుడు మీరు ఎలాగున్నారు? సారీ యూ మిస్డ్ హనీమూన్ అర్లియర్, యూ అటెండెడ్ కాన్వొకేషన్స్ అని. ఆయనకి మేము అంటే ఇంకెంత గుర్తుంది. ఆ ఒక్క మాటకు మేము విధేయత చూపించినాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు, మా పిల్లల్ని ఆశీర్వదించినాడు. ఆంధ్ర అమెరికాలో సెటిల్ అయ్యాము. దేవుడి పరిచయంలో మేము పాలు పొందుతున్నాము. అలాంటి మాట వినేవాళ్ళు ఈ దినాల్లో ఎక్కడున్నారు బ్రదర్? ఆ త్యాగ నన్ను గుండెలు బద్దలు చేసింది. ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నాయి, సరదాగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వింటారు మాటల్లో? ఇప్పుడెవరు నమ్ముతారు మనుషులను? ఇప్పుడెవరు విధిస్తారు వాక్యానికి? ఇప్పుడెవరు విధేయత చూపిస్తారు దైవ సేవకులకు? వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అలాంటి దైవికమైన దాని మీద సహవాసం పునాది. అలాగే ఎంతోమంది కన్నీరు గార్చిన దాని మీద సహవాసం పునాది. ఎంతోమంది ప్రయాసపడిన దాని మీద పునాది. దేవుని వాక్యానికి విధేయత చూపించి ధన్యులు అవుదామా? దేవుని వాక్యానికి అవిధేయత చూపించే దౌర్భాగ్యులం అవుదామా? జవాబేంటి?